ముందు చట్టం ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచన చేస్తే మీకు అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో భూమి రికార్డులు సరిగ్గా లేవని చెప్పి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 2017లో అప్పటి ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రక్షాళన చేసిన భూమి రికార్డులని ధరణి పేరుతోటి ఒక వెబ్సైట్లో ఉంచడం జరిగింది, ఒక చట్టం చేయడం జరిగింది. ఈ చట్టము ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత కొంత లక్షల మంది రైతులకి తమకు పాస్ పుస్తకం వచ్చింది కానీ పుస్తకంలో చాలా తప్పులు ఉన్నాయనే కంప్లైంట్లు వచ్చినాయి. విస్తీర్ణం తగ్గిందని, సర్వే నెంబర్ తప్పు పడిందని, పట్టా భూమి ప్రభుత్వ భూమి పడిందని, అసైన్మెంట్ పట్టా ఇంకేదోగా మారిపోయిందని దాదాపుగా 21 లక్షల మంది ధరణిలో సమస్యలు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి. ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో 100-200 కుటుంబాలకు ఇంకా ధరణి సమస్యలు ఉంటాయని ఒక అంచనా. దాంతోపాటు 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో చేరిపోయింది. అంతేకాకుండా కొన్ని వేల మంది రైతులకి ఈ రోజున కొత్తగా పాస్ పుస్తకాలు రావాల్సిన సందర్భం ఉంది. ఈ సమస్యల పరిష్కారం కావాలి అంటే చట్టం మారాలి, రికార్డులో కొన్ని మార్పు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టం వచ్చింది.